ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్న మనం టీవీ స్క్రీన్ పై మాజీ ఎంపీ నందిగం సురేష్ పై విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది. ఒక చర్చ్ ట్రస్ట్ రెన్యువల్ కోసం డబ్బులు తీసుకుని మోసం చేశారని ఆరోపిస్తూ ట్రస్ట్ మెంబర్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాకినాడ సిబిఎన్సి చర్చ్ ట్రస్ట్ రెన్యువల్ కోసం మాజీ ఎంపీని ట్రస్ట్ మెంబర్ ఆశ్రయించారు. ఇందుకోసం అప్పట్లో మాజీ ఎంపీ 25 లక్షలు తీసుకున్నారని బాధ్యుడు తెలిపాడు. 25 లక్షలు తీసుకొని కూడా ట్రస్ట్ రెన్యువల్ చేయించకుండా మోసం చేశారని ఆరోపిస్తూ మాజీ ఎంపీపై సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో బాధ్యుడు ఫిర్యాదు చేశారు. 2021లో ట్రస్ట్ సభ్యులతో కలిసి నందిగాం సురేష్కు ఉద్దండరాయనిపాలెంలో ఆయన నివాసంలో 25 లక్షలు ఇచ్చినట్లు బాధ్యుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరింపులు దిగినట్లు ట్రస్ట్ మెంబర్ తెలిపారు. సో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ పై తూళ్ళూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విజయవాడకు చెందిన షేక్ మౌలాలి గత 8 ఏళ్లుగా ఒక మతానికి చెందిన ప్రార్థనా మందిరం సభ్యుడిగా కొనసాగుతున్నాడు. దీనికి సంబంధించిన ప్రధాన కార్యాలయం కాకినాడలో ఉంది. దానికి అనుసంధానంగా ఉండే ట్రస్ట్ పునరుద్ధరణ విషయమై అతడు అప్పట్లో బాపట్ల వైసీపీ ఎంపీగా పనిచేస్తున్న నందిగం సురేష్ని కలిశాడు. సో ఈ పనంతా పూర్తి కావాలంటే ఖర్చు అవుతుందని సురేష్ బదిలిచ్చాడట. మొత్తంగా 2,50,00,000లకు బేరం కుదిరింది. ఈ క్రమంలో 2021 నవంబర్ 12న మౌలాలి ఉద్దండరాయనిపాలెం వచ్చి నేరుగా సురేష్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఎంపీని కలిసి 25 లక్షలు అక్షరాల అడ్వాన్స్గా ఇచ్చాడట. సో తర్వాత పని పూర్తి కాలేదు. తిరిగి మౌలాలికి డబ్బులు చెల్లించలేదు. ఒప్పందం గురించి అడిగిన మౌలాలికి బెదిరింపులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో మౌలాలి తొలుత విజయవాడ నగరం సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అక్కడ 0 FIR నమోదు చేశారు పోలీసులు. తర్వాత ఆ కేసును తూళ్ళూరుకి బదిలీ చేశారు. సో గుంటూరు జిల్లా పోలీసు అధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తూళ్ళూరు పోలీసులు చెప్తున్న పరిస్థితి.